దేశంలో అత్యధిక సామాజిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉళ్లపాలెంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిలో నూతన ఆదాయం ప్రారంభం కాబోతుందన్నారు. అదే విధంగా మన కాలనీలో రోడ్లు వేసినా, వాటర్ ప్లాంట్ ఇచ్చినా, ఇవన్నీ మనం ఇచ్చినాయి. ఇల్లు కూడా ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇంటికి పోతున్నాం. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి 3 లక్షలు రేపు. ఇంతకుముందు డబ్బులు ఎవరు 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా నిధులిపోతున్నాం. అదే విధంగా మనందరికీ శ్మశానం గురించి చెప్పారు. సముద్రం పరలోకుండా దిగిపోతున్నారు. చూసాను ఫోటోలు, అంతా అయిపోయినా నేను చూస్తాను. వీలైతే చూసి దాన్ని మంజూరు చేసి బ్రిడ్జి కట్టేదాన్ని కూడా నేను చర్యలు తీసుకుంటాను. వృద్ధులకి అదేవిధంగా వేటకి వెళ్ళే 50,000 వృద్ధులు కూడా రోజు ఇచ్చిన 4,000 పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. వేటకు పోతే సముద్రంలో లాగి మునిగిపోతారు 50,000 ఫిక్స్ ఇచ్చాడు. అదేవిధంగా 35 కేజీలు బియ్యం 4,000 ఇచ్చాడు డబ్బులు లీవ్ పీరియడ్ కి. ఇప్పుడు 20,000 రూపాయలు ఇచ్చాడు. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళ వాళ్ళకి 20,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం.